డిప్యూటీ కలెక్టర్ రమాదేవి జీవితం ఎందరికో ఆదర్శం. మచ్చలేని అధికారిగా గుర్తింపు పొందిన రమాదేవి నేడు కమ్మదూరు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఆమె సంస్కరణ సభ. చదువుకు పేదరికం అడ్డు కాదని, విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఓ మహిళ నిరూపించింది. ఆమె ఎవరో కాదు, డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమాదేవి. ఆమెకు చిన్నతనం నుండి విద్యపై తనకున్న మక్కువతో ఉన్నత విద్యను అభ్యసించింది. ఎంతో ఎత్తుకు ఎదిగింది. డిప్యూటీ కలెక్టర్ రమాదేవి స్వగ్రామం కమ్మదూరు మండలం కొత్తపల్లి గ్రామం. తల్లిదండ్రులు లక్ష్మణ్ నాయక్, లక్ష్మీబాయిలకు రమాదేవి చివరి సంతానం. తన బాల్యం విద్యాభ్యాసం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొత్తపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. 10వ తరగతి తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేయగా ఇంటర్ డిగ్రీ చదువులను అనంతపురం సత్యసాయిబాబా కాలేజీలో పూర్తి చేశారు. 1988 సంవత్సరంలో తిమ్మాపురం గ్రామానికి చెందిన ఎస్ఐ రాజేందర్ నాయక్తో ఆమె వివాహం జరిగింది. రమాదేవి భర్త రాజేందర్ నాయక్ సహకారంతో ఏపీపీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి తొలిసారి జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. గ్రూప్ 2 పరీక్షల్లో ఎంపికై కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్గా ఉద్యోగం సాధించారు. తిరిగి 2005లో గ్రూప్ 2 పరీక్షల్లో రాసి ఆమె డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. 2011లో పదోన్నతి పొంది అనంతపూర్ జిల్లా ఆత్మకూరు, పెద్దోడుగూరు మండలాల్లో తహసీల్దార్గా పనిచేశారు. రమాదేవి 2020లో డిప్యూటీ కలెక్టర్గా తిరిగి పదోన్నతి పొంది హైదరాబాద్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కొద్ది రోజులు పనిచేసి 2024 అన్నమయ్య జిల్లాలో ఆంధ్రనివా డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహించగా కొద్ది రోజుల క్రితం దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె కెనాల్ డిప్యూటీ కలెక్టర్గానే కాకుండా రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్కు కోఆర్డినేటర్గా వ్యవహరించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా రమాదేవి ఆమె పనిచేసిన శాఖల్లో మచ్చలేని అధికారిగా గుర్తింపు పొందారు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కమ్మదూరు మండలంలో రమాదేవి తొలి మహిళా డిప్యూటీ కలెక్టర్గా కీర్తి గట్టించారు. ఆమెకు భర్త రాజేందర్ నాయక్, పిల్లలు దీక్షిత్ నాయక్, ఉదయశ్రీలు ఉన్నారు. రమాదేవిని స్మరించుకుంటూ స్వగ్రామమైన కమ్మదూరు మండలం తిమ్మాపురం గ్రామంలో నేడు సంస్కరణ సభ నిర్వహిస్తున్నట్లు భర్త రిటైర్డ్ ఎస్ఐ రాజేందర్ నాయక్ తెలిపారు. ఆయన పిలుపు మేరకే అధికారులు, బంధుమిత్రులు, గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు.